ఉద్యానవనం పంటలు అంటే పసుపు ఇలాంటి వాటికి 35,000 అన్నారు. అవి అసలు పెద్దగా పనికొచ్చు అంటే హెక్టార్ కంటే కనుక ఏం లేదు అక్కడ దాదాపు ఎకరాకి 10,000 అని లెక్కేసుకోవాలి దాన్ని. అవి చాలవు, ఏ మూలకి చాలవు అవి. అవును అవును. దానికి ప్రభుత్వంగా అయితే అంతకు మించి చేసినటువంటి దాఖలాలు ఏం కనిపించట్లేదు. అయితే ఇదివరకు ఏంటంటే ఇది కూడా ఇచ్చేవాళ్ళు, క్రాప్ సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ అది కూడా ఇవ్వడం వల్ల ఓ 25,000-30,000 దాకా అయ్యేది రెండు కలిపితే. అది ఇక్కడ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయాలి ప్రభుత్వం. అది ప్రభుత్వం జేబులోంచి కాదు కదా ఇచ్చేది, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఇప్పించాలి. అవును. అది వాళ్ళతో అయితే ఇప్పుడు వినబడుతున్నది ఏంటంటే వీళ్ళందరినీ ఇన్సూరెన్స్లో చేర్చుకోలేదు ఇంకా అన్నటువంటి. అది జరిగితే చాలా నష్టపోయినట్టు, చాలా సంక్షోభంలో పడతారు వాళ్ళు. అవును. చాలా మంది స్టూడెంట్స్ కి ఇబ్బందులు తొలుగుతాయా సార్? ఒక రకంగా చాలా మంది సర్టిఫికెట్లు కోల్పోయారు. అంటే మన యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్లో లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీలో చదువుకుంటే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇప్పించవచ్చు. కొంతమంది ఇతర రాష్ట్రాల్లో కూడా చదువుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా కొంచెం అయోమయంగా ఉంది. ఆ సర్టిఫికెట్లు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటనేది. ముందు అసలు మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళ కోసం ఒక సిస్టమ్ పెట్టేయండి. అసలు ఇంతవరకు నేను అన్నారు కదా సర్టిఫికెట్లు తిరిగి ఇప్పిస్తాం అందరికి కోల్పోయిన వాళ్ళు. అదే దానికి ఏదన్నా ఇప్పుడు నిన్న అది పెట్టారు కదా లోన్ మేళా లాంటిది, అదే ఇన్సూరెన్స్ మేళా, అట్లాంటిది సర్టిఫికెట్ల మేళా కూడా పెట్టాలి. పెట్టి దాంట్లో స్కూల్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ SSC, అట్లాగే ఇంటర్మీడియట్, అట్లాగే యూనివర్సిటీల